brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మీరు తెలంగాణ సచివాలయానికి వెళుతున్నారా? నకిలీ అధికారులుంటారు, జాగ్రత్త అనేలా ఉంది అక్కడి పరిస్థితి. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలతోటి సచివాలయ భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ సచివాలయాన్ని నకిలీ అధికారుల బెడద వెంటాడుతోంది. సెక్రటేరియట్లో వరుసగా నకిలీ ఉద్యోగులు పట్టుబడుతూనే ఉన్నారు. 2 వారాల్లో 3 నకిలీ అధికారులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో ఒకరు నకిలీ రెవెన్యూ ఉద్యోగి, మరొకరు నకిలీ ఎంఆర్ఓ. ఇప్పుడు ఏకంగా నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫేక్ అధికారుల ఎంట్రీ తోటి సచివాలయ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. సచివాలయ ఉద్యోగుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఫేక్ అధికారులకు సచివాలయంలో ఎవరైనా సహకరిస్తున్నారా? ఫేక్ ఐడి కార్డులు ఎక్కడ తయారు చేస్తున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక నకిలీ ఐఏఎస్ అవతారం అక్కడ ఎత్తేయగలిగారు అంటే సిస్టంలో ఎక్కడో ల్యాబ్స్ వస్తున్నట్టుగా అనిపించక మానదు. ఏం జరుగుతోంది సచివాలయంలో? గతంలో తెలంగాణ సెక్రటేరియట్ సెక్యూరిటీ వ్యవహారాలని తెలంగాణ స్పెషల్ పోలీస్ చూసేది. తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆందోళన నేపథ్యంలో దాన్ని ఎస్పీఎఫ్కు మార్చారు. చూడొచ్చు, ఇది సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఈ సౌత్ ఈస్ట్ గేట్ నుంచే ఎక్కువగా సందర్శకుల అట్లాగే ఉద్యోగుల ఎంట్రీ అనేది ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుంచే ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. 3 to 5 మధ్యలో సాధారణ సందర్శకులకు అనుమతిస్తారు. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా, ప్రాపర్ తనిఖీలు లేకపోవడం వల్ల వారానికి ఒక ఫేక్ ఉద్యోగులు బయటపడుతున్నారు, వారానికి ఒకరు బయటపడుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణ వ్యవహారం చూసుకుంటే ఫేక్ ఐఏఎస్గా ఏకంగా గేట్ దగ్గర ఐఏఎస్ అని చెప్పి లోపలికి వెళ్ళిన పరిస్థితి. అక్కడ ఫేక్ ఐఏఎస్ అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐఏఎస్ అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా తయారు చేశారు. అటెండర్లకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏ ఫ్లోర్లో ఎవరిని అలాట్ చేస్తున్నామో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసి మరీ ఇచ్చిన పరిస్థితి. సో మొత్తం మీదుగా అంటే ఒకసారి రెవెన్యూ ఉద్యోగి, ఒకసారి తహసీల్దారు, ఎప్పటికప్పుడు ఒక్కొక్క నకిలీ ఉద్యోగం భాగోతం బయటపడుతూనే ఉంది. ఎవరో చెప్పి కంప్లైంట్ ఇస్తే తప్ప ఇక్కడ సెక్యూరిటీ పట్టించుకొని పరిస్థితి కనిపించింది. సాధారణ ప్రజలు వస్తే మాత్రం ఆ ఎంట్రీ, ఆ చిన్న గేట్లో నుంచి ఎంట్రీ ఇస్తూ వారిని 30 ప్రశ్నలు అడిగే సెక్యూరిటీ సిబ్బంది కేవలం కొందరు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. సో ఎందుకు ప్రతి వెహికల్ని ఎందుకు చెక్ చేయట్లేదు? చూడొచ్చు, ఇప్పుడు మనం ఇట్లాంటి వెహికల్స్ వచ్చినప్పుడు నేరుగా పంపిస్తున్నారు, లేకపోతే లోపల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే పంపించాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమంది విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఇట్లాంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ జరుగుతున్నాయి, సెక్యూరిటీ ఇబ్బందులు వస్తున్నాయి. ఫేక్ ఉద్యోగులు చాలామంది లోపలికి వెళ్తున్నారు ఫేక్ ఐడి కార్డులతో. అంతకుముందు మనం చూసే అంజయ్య అనే ఉద్యోగి కేవలం జిరాక్స్ సెంటర్లో ఒక ఐడి కార్డును తయారు చేసుకొని లోపలికి వెళ్ళారు. సో ఈ మాత్రం పరిశీలించకుండా ఎలా లోపలికి పంపిస్తున్నారు అనేది అయితే పెద్ద క్వశ్చన్గా మారింది. అధికారులు ఎందుకు స్పందించడం లేదు? చాలాసార్లు ఎస్పీఎఫ్ సిబ్బంది పైన అటు ఎమ్మెల్యేలు కూడా కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేలను కూడా గుర్తుపట్టకుండా, అధికారులను కూడా గుర్తుపట్టకుండా చాలా కొంతమేర అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. సో క్షుణ్ణంగా పరిశీలించకుండా లోపలికి పంపడం వల్లనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది అయితే అధికారుల నుంచి కానీ, లేకపోతే అటు సామాన్య జనం నుంచి కానీ వస్తున్న విమర్శలకు కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.